దేవుని నామానికి స్తోత్రములు. ఉదయకాల ధ్యానం నాకు మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మాటలను ధ్యానించడానికి ఈ ఉదయకాలమందు దేవుడు మనకు మరి యొక్క అవకాశాన్ని అనుగ్రహించారు. ముందుగా ప్రార్థించుకొని దైవవాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, మా ప్రభువా, మా దేవా, మా రక్షక, ఈ మార్నింగ్ మెడిటేషన్లో మా ప్రియులందరితోనూ మాతోనూ మీరు మాట్లాడి మీరేమి మాకు బోధించనై ఉన్నారో దానిని మాకు బోధించుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మార్నింగ్ మెడిటేషన్కి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము అని సామెతల గ్రంథకర్త చెబుతూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును అంటున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చదువుకోవచ్చు 5-6 వచనాలలో. ఇప్పుడు నిర్గమకాండం 5వ అధ్యాయంలో మన యొక్క ధ్యానం నడుస్తుంది. సో ఈ 5వ అధ్యాయంలో 19 వచనాల వరకు కూడా మనం ధ్యానం చేసాం. ఈ ఇజ్రాయేల్ టాస్క్ మాస్టర్స్ ఫారో యొక్క ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయితే ఇది ఒక టెస్ట్ లాంటిది అని మనం అనుకున్నాం. సో ఎప్పుడైతే ఫారో ఇజ్రాయేలీలను ఇబ్బంది పెట్టాడో, అండ్ హీ ట్రబుల్డ్ దెమ్, అప్పుడు చేయవలసింది ఏంటంటే దేవుని వైపు చూడాలి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం ప్రవర్తించకూడదు. మన పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకం ఉంచాలి అని ఇప్పుడే మనం అనుకున్నాము సొలొమోను చెప్పినటువంటి సామెతలలో. వీరేం చేస్తున్నారంటే, వీరు స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు కానీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచట్లేదు. ఎలా చెప్పగలుగుతున్నాము అంటే, ఈ 16, 17, 18, 19 వచనాలలో వారు చేసేటువంటి పని, వారేం చేశారు, ఎప్పుడైతే వారి యొక్క కార్యనియామకులు వచ్చి ఇజ్రాయేలీల మీద వారు ఎక్కువ డబుల్ ద పోర్షన్ లేబర్ని చెయ్యాలని అంటూ ఉన్నారో, అప్పుడు దేవుని దగ్గరకు వెళ్లకుండా ఫారో దగ్గరికి వెళ్తున్నారు. అంటే దేవుని మీద పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచితే దేవుని దగ్గరికి వెళ్తారు కానీ ఫారో దగ్గరకు వెళ్ళరు కదా. సో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని మీద ఆధారపడేటువంటి వారంగా ఉండాలి అని. 20వ వచనం నుంచి కనుక చూస్తే, ఎప్పుడైతే ఫరో దగ్గర నుంచి వీరు తిరిగి వచ్చేసారో 5:20లో నిర్గమకాండం, వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిలిచి ఉన్న మోషే అహరోనులను కలుసుకొని యెహోవా మిమ్ము చూచి న్యాయం తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితిరి అని వారితో అంటున్నారు. సో దే వర్ బ్లేమింగ్ మోసెస్ అండ్ ఏరన్ ఫర్ గోయింగ్ టు ఫారో. వారు ఫరో దగ్గరకు వెళ్ళి ఆ రిక్వెస్ట్ని, దేవుడు చెప్పమన్నటువంటి దానిని చెప్పినందుకు గాను వారికి మేము అసహ్యులనుగా చేశారు మీరు అని మోసెస్ మీద, ఏరన్ మీద వారు నింద మోపుతున్నారు. You have made us abhorrent in the sight of Pharaoh. Obedient slaves-గా ఉన్నప్పుడు ఫారోనేమో వారికి స్నేహితుడిలాగా ఉన్నాడు అని,
స్వతంత్రం కోరుకుంటే ఫరో వారికి శత్రువుగా మారిపోయాడు అనేది వారి యొక్క ఉద్దేశం. మరి 4:31 అనగా చివరి వచనంలో 4వ అధ్యాయంలో యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టనను మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేశారు. మరి అప్పుడున్నటువంటి విశ్వాసం, అప్పుడున్న ఉత్సాహం, అప్పుడున్న ఆరాధనా భావం ఎంత త్వరగా ఆవిరైపోయాయో చూడండి. మన జీవితంలో కూడా చాలాసార్లు కష్టం వచ్చినప్పుడు దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోతాం. అన్నీ మర్చిపోయి దేవుడు మనకి ఏం చేశాడు, ఇదిగో ఇది ఈ పరిస్థితి తీసుకొచ్చాడు, మనకి ఎంత అధ్వానమైన స్థితిలోనికి రావడానికి దేవుడు మనకు ఇలాగ చేశాడు అని దేవుణ్ణి నిందించేవారిగా ఉంటారు. వీరు దేవుడు దీనిని వారికి జరిగేలాగా, దట్ మీన్స్ గాడ్ అలౌడ్ ఆల్ దిస్ అన్న సంగతి అర్థం చేసుకోవడం లేదు. సో ఇంకొక విషయం ఏంటంటే, మోషేను అహరోనులను దేవుడు పంపించాడు అన్న సంగతిని కూడా వారు పక్కన పెట్టేస్తున్నారు. దే కేమ్ యాజ్ మీడియేటర్స్, దే డిడ్ నాట్ కమ్ దెమ్సెల్వ్స్. వారంతటి వారు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి విడిపిస్తామని వచ్చారా? లేదు కదా. దేవుడు మ్యాండేట్ ఇచ్చాడు. ఆ మ్యాండేట్ని పుచ్చుకొని మోషే అహరోనులు వచ్చారు. అయితే మోషే అహరోనులను బ్లేమ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అది దేవుని బ్లేమ్ చేసినట్లే. అయితే దేవుడు ఏమీ స్ట్రగల్ లేకుండా వారిని ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొని వెళ్ళిపోగలడు. ఇంకా అది దేవుని యొక్క దృష్టిలో మంచిది కాదు అని ఆయన అనుకున్నారు. ఎందుకంటే టెస్టింగ్ అండ్ స్ట్రెచింగ్ ఆర్ అబ్సల్యూట్లీ నెసెసరీ while we are transiting, or when we are in the process of transition from slavery to freedom. మనకు కష్టాలు తర్వాత ఇబ్బందులు అవసరం. మనం విముక్తి చెంది బానిసత్వం నుంచి విడుదల పొంది స్వతంత్రులుగా జీవించాలి అంటే ఈ టెస్టింగ్ లేకుండా ఉంటే ఎట్టి పరిస్థితులలోనూ మనం స్ట్రాంగ్ క్రిస్టియన్స్గా ఇవాల్వ్ అవ్వలేము అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఏం చేశాడంటే వీరికి ఈ కష్టాలను కావాలనే ఆయన కలిగించాడు. వారికి తెలియాలి కదా. వారికి తెలియకపోతే ఎలా కుదురుతుంది? మనకు కూడా అంతే. మనకు కష్టాలు వస్తేనే దేవుని యొక్క శక్తి ఏంటో తెలుస్తుంది. సరే, మోసెస్ దగ్గరకు వస్తే మోషే ఏమంటున్నాడు చూడండి. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ఈయన మంచి పని చేశాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ టాస్క్ మాస్టర్స్ ఏమో, ఈ నాయకులు, ఇశ్రాయేలీయుల నాయకులేమో ఫరో దగ్గరికి వెళ్తే మోషే ఏమో దేవుని దగ్గరకు వెళ్ళాడు. తిరిగి వెళ్ళి ఇక్కడ వెళ్ళటం వరకు బాగానే ఉంది, కానీ ఒక 3 ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ఆ 3 ప్రశ్నలు మోషే యొక్క మనస్తత్వాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. దేవుని ప్రశ్నించటం తప్పు కాదు. మన హృదయ స్థితిని, మన హృదయంలో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాటిని దేవుని యొద్ద చెప్పడం అనేది, తెలియజేయడం అనేది తప్పేం కాదు. కీర్తనకారుడు అనేకమైన ఇంప్రికేటరీ సాంగ్స్లో అలాగే తనలో ఉన్న బాధంతటిని కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ శత్రువులను గురించి తన యొక్క హృదయాన్ని దేవుని యొద్ద కుమ్మరించుకుంటూ ఉన్న సంగతిని ఇంప్రికేటరీ సాంగ్స్లో మనం ధ్యానం చేశాం. సో ఒకవేళ కనుక సామ్స్, వీ హ్యావ్ డన్ ఆల్ ద బుక్ ఆఫ్ సామ్స్, అన్ని కీర్తనలను కూడా డీటెయిల్డ్గా ధ్యానం చేశాము. అవి మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మీరు తప్పక వాటిని ఒకవేళ చూడకపోతే కనుక వాటిని మీరు చూడాల్సిందిగా దేవుని నామంలో మనవి చేస్తున్నాను. లెట్స్ కమ్ టు verse 22. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ఫస్ట్ క్వశ్చన్, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి? దేవుడు
ఈ ప్రజలందరికీ కీడు చేశాడు అనే ఉద్దేశం ఆ ప్రజలకు ఉంది. మోషేకి కూడా అదే థాట్ ఉంది. అదే థాట్తో దేవుడిని అడుగుతున్నాడు, ఈ ప్రజలకు నీవేళ కీడు చేసితివి. దేవుడు కీడు చేస్తాడా? ఆయన మేలు చేసే దేవుడే అయితే కీడు ఎందుకు చేస్తాడు? మనకు కూడా అనేక సార్లు ప్రశ్న వస్తుంది, మన మైండ్లో క్వశ్చన్స్ వస్తాయి. ఏంటి, దేవుడు మంచివాడు కదా, మంచివాడైనప్పుడు ఈ చెడు నాకు ఎందుకు జరిగింది, ఈ కీడు ఎందుకు నాకు వచ్చింది, ఈ ఇబ్బంది నాకు ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు నాకు వచ్చింది, అందరూ నన్ను ఎందుకు తక్కువ దానిగా చూస్తున్నారు, అందరూ నన్ను అవమానిస్తున్నారు, ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది అని మనం అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు మోసెస్ అంటున్నాడు, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి అంటున్నాడు. ఫస్ట్ క్వశ్చన్, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి. దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమని చెప్పాడు? 3వ అధ్యాయం 19వ వచనంలో 3:19లో ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి, అంటే మేము వెళ్ళి మా దేవుడికి బలి అర్పిస్తామని చెప్తే, మీ మీదికి వచ్చి మిమ్మును పోనీయడని నేను ఎరుగుదును, కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను, అటు తర్వాత అతడు మిమ్మును పంపివేయును. చెప్పాడా లేదా? చెప్పాడు కదా, చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంకా 4:22లో అప్పుడు నీవు ఫరోతో, పైన 21లో అయితే నేను అతని హృదయమును కఠినపరుస్తాను, అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పమన్నాడు. సో ఇంత క్లియర్గా అన్ని విషయాలు చెప్పినా కూడా మోషే ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నాడు? నీ ప్రజలకు కీడు చేశావా అని అంటున్నాడు. దేవుడు కీడు చెయ్యడు కదా. ఆయన చేస్తానన్నటువంటిది ఈ ఐగుప్తు దేశంలో మహత్కార్యాలు చేస్తానన్నాడు. ఆ మహత్కార్యాలను చూచి ఫారో మిమ్మల్ని పంపించేస్తారు అని చెప్పారు. కానీ ఆ విషయాన్ని మర్చిపోయి, ప్రభువా నీవు ఈ ప్రజలకు ఎందుకు కీడు చేశావు అని అంటున్నాడు. ఇది చాలా ఏమంటాం దీనిని, we can say that this question should not be posed to God. దేవునికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ప్రశ్నను వేయడానికి వీల్లేదు. ఎందుకు? he will not do anything bad to his children. రెండవ ప్రశ్న, నన్ను ఎలా పంపితివి? నువ్వు కీడు చేసావు అంటున్నాడు. 2, నన్ను ఎందుకు పంపించావు వీళ్ళని విడిపించడానికి? వీళ్ళని గురించి అడగడానికి ఫరో దగ్గరికి నన్ను ఎందుకు పంపించావు? ఫరో ఎదురు తిరుగుతాడని నీకు తెలుసు కదా అని అన్నట్లుగా అంటున్నాడు. నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేలా పంపితివి? 3, నేను నీ పేరుట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేస్తున్నాడు. అంటే he is trying to blame God. ఈజిప్షియన్ లీడర్స్ ఏమో మోసెస్ని బ్లేమ్ చేస్తుంటే, మోసెస్ ఏమో దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నాడు. నీ జనులను నీవు విడిపింపను లేదు అంటున్నాడు. అయిపోయిందా అప్పుడే? ఇది ఒక మాట ఉంటుంది ఇంగ్లీష్లో, డిలే ఈజ్ నాట్ డినయల్ అని. లేట్ చేస్తే అది దేవుడు తిరస్కరించినట్ల కానే కాదు కదా. అలాగా మనం ఏంటంటే చాలాసార్లు కొన్ని విషయాల్లో దేవుడు డిలే చేసినప్పుడు దేవుడు దానిని తిరస్కరించాడు అనే మనం అనుకుంటూ ఉంటాం. మనకు ధైర్యం కావాలి. మన దేవుడు గొప్పవాడు. ఆయన మనలను ఖచ్చితంగా ఆయన చేస్తానని చెప్పిన పనులు ఖచ్చితంగా మన జీవితంలో చేస్తాడు అని నమ్మగలగాలి. ఇప్పుడు సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథంలో 30వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు
సిక్లగ్ అనే ఊరిలో తన యొక్క కుటుంబాన్ని పెట్టి వెళ్ళాడు. అయితే ఎప్పుడు ఆ విధంగా అక్కడి నుంచి సిక్లగ్కు వారు తిరిగి వచ్చారో, ఆ మధ్యలో ఆ యుద్ధం దగ్గర నుంచి తిరిగి వచ్చేస్తే అమాలేకీయులు ఏం చేశారంటే దండెత్తి ఈ సిక్లగ్ మీదకి వచ్చి దాని మీద పడి కొట్టి దానిని తగలబెట్టేసి ఘనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు డేవిడ్ను తన ప్రజలు కలిసి అతనితో పాటు వెళ్ళిన వాళ్ళందరూ కలిసి పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండటం చూచారు. తమ భార్యలు, కుమారులు, కుమార్తెలు చెరలోనికి వెళ్ళిపోయారన్న సంగతిని తెలుసుకున్నారు. ఇది చాలా కష్టతరమైన విషయం. ఎప్పుడైతే ఇది చూచాడో ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడుస్తున్నారు అందరూ. వీళ్ళందరూ ఏడవడం మొదలుపెట్టారు. అయితే ఈ 6వ వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం వీసిగింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారో తెలుసా? దావీదు భార్య పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయారు. ఆ జనుల యొక్క భార్యలను పిల్లలను పట్టుకొని పోయారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇదంతా కూడా డేవిడ్ వల్ల జరిగింది అని చెప్పి దావీదును రాళ్ళు రువ్వి చంపుదాం రండని వారు చెప్పుకుంటున్నారు. ఈ బ్లేమ్ అంతా ఎవరి మీద వేస్తున్నారు? డేవిడ్ మీద వేస్తున్నారు. ఈ డేవిడ్ వల్లే ఇలా జరిగింది అని అనుకుంటున్నారు. అప్పుడు డేవిడ్ ఏం చేశాడు? అలా అనుకుంటుండగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మోసెస్ దగ్గరకు వచ్చారు వీళ్ళందరూ. వచ్చి ఈ విధంగా చెప్తే అప్పుడు ఏం చేయాలి? మోసే దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. అలాగా ధైర్యం తెచ్చుకోకుండా దేవుని మీదనే బ్లేమ్ వేస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 27:14 చెప్తుంది, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొను, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని చెప్తుంది. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి, ధైర్యం తెచ్చుకోవాలి, హృదయాన్ని నిబ్బరం చేసుకోవాలి. లీడర్ కదా, లీడర్ వీళ్ళని ఎప్పుడైతే నడిపించడానికి వచ్చాడో తను ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీగా ఉండాలి. ప్రతిసారి కూడా దేవుని బ్లేమ్ చేయటానికి సిద్ధంగా ఉండకూడదు. డేవిడ్ ఏం చేశాడు? వెంటనే యెహోవా యొద్ద విచారణ చేశాడు అని 8వ వచనం చెప్తుంది. యెహోవా యొద్ద విచారణ చేసిన తర్వాత అప్పుడు బయలుదేరి తాను చేయాలనుకున్నటువంటి పనిని చేశాడు. ఆ విధంగా వారి యొక్క భార్యలందరినీ తీసుకొచ్చాడు, దోచుకొని పోయిన దాన్ని అంతటిని కూడా తీసుకొచ్చాడు, తమ కుమారుల్ని కుమార్తెల్ని దోపు సొమ్ము అంతా కూడా వారు రక్షించినట్టుగా దే బ్రాట్ ఇట్ బ్యాక్ అని మనం ఈ అధ్యాయం అంతా చదివితే తెలుస్తుంది. సో ఇది దేవుని మీద నమ్మకం ఉంచటం వలన, దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనటం వలన దావీదు ఈ విధంగా చేయగలిగాడు. అంతేగాని ప్రజలు మనలను బ్లేమ్ చేశారు అని చెప్పి మనం దేవుణ్ణి బ్లేమ్ చేయడం కాదు, ఇతరులు మనలను బ్లేమ్ చేశారని మనం దేవుణ్ణి బ్లేమ్ చేయడం కాదు. ఈ మోసే చాలాసార్లు ఎలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడంటే తనేదో ఒంటరిగా సమస్త భారాన్ని కూడా మోస్తున్నాను అన్నటువంటి ఉద్దేశం కలిగినటువంటి వానిగా ఉన్నాడు. మనకు ఈ యోనా గ్రంథంలో యోనా 3:3లో జరిగినటువంటిది ఏంటంటే, యోనా దేవుని దగ్గరకు వెళ్ళి నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు, నన్ను బ్రతకనీయక చంపుము అని మనవి చేస్తున్నాడు. ఎందుకు అంటే దేవుడు నినివే పట్టణస్థుల మీద కృప చూపించాడని. ఇంకొకటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 14, మొదటి రాజుల గ్రంథం 9:14లో చూస్తే ఏలియా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. యెజబెలేమో నిన్ను రేపు ఈ బయలు ప్రవక్తలందరినీ చంపేశాడు కదా, వారి ప్రాణంలాగా ఈ నీ ప్రాణం కూడా అవుతుంది రేపు ఈ టైంకి అని చెప్పి ఎప్పుడైతే చెప్పిందో అది విని భయపడిపోయి
తాను ఏం చేస్తున్నాడంటే దేవుని యొద్ద మొరపెడుతున్నాడు. మొదటి రాజుల గ్రంథంలో మనం చదువుకోవచ్చు దీనిని. మొదటి రాజుల గ్రంథంలో ఏలియా చేసినదంతయు 19వ వచనం, 19వ అధ్యాయం. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గం చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతి అహాబు యెజెబెలు నాకు తెలియజేయగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపింది. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక అని అన్నప్పుడు అక్కడ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోతూ ఉన్న తర్వాత అంటూ ఉన్నాడు 4వ వచనంలో, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బద్రీ వృక్షం క్రింది కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకోనుము అని ప్రార్థన చేస్తున్నాడు. మోషే కూడా ఇటువంటి ప్రార్థనే చేశాడు. ఎందుకంటే దేవునిని సరైన రీతిలో నమ్మటం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. దేవుణ్ణి ఏదో మనం బ్లేమ్ చేయటానికి ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇక్కడ ఈ 11వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో జరిగింది ఏంటంటే, ఈ ఇశ్రాయేలీలలో మిశ్రిత జనం మాంసాపేక్ష కలిగిన వారిగా ఉండి వాళ్ళు ఏడుస్తూ, మాకు మాంసం ఎవరు పెడతారు, మాకు ఐగుప్తు దేశంలో ఉచితంగా చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు అన్నీ కూడా మాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఈ మన్నా ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లిపోయింది అని చెప్పి, తర్వాత ఈ మన్నా అనేది మేము తినలేకపోతున్నాము అని వారు అనుకుంటూ ఉన్నారు. అప్పుడు మోషే మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అదంతా తర్వాత చదవండి. 14వ వచనంలో, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, తానేం మోస్తున్నట్టు కాదు, దేవుడు తనకు సహాయకుడిగా ఉండి నడిపిస్తున్నాడు అంతే. నీవు నాకు ఇట్లు ఇది నేను భరింపలేని భారం. మనం భరింపలేనంత భారాన్ని దేవుడేమి కూడా పెట్టడు అనుకుంటున్నాడు. నేను భరింపలేని భారం అని అనుకుంటున్నాడు. మనం కూడా చాలాసార్లు ఇది నేను భరింపలేని భారం నా మీద దేవుడు పెట్టాడు అనుకుంటాం. లేదు, నీవు నాకు ఇట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము అని అంటున్నాడు. నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధ చూడకుండానట్లు నన్ను చంపుము అంటున్నాడు. ఇది మోషే యొక్క యాటిట్యూడ్. తర్వాత వారిని ద్రోహులారా అని మాట్లాడతాడు. ఇదంతా కూడా అనవసరమైనటువంటి ఎపిసోడ్. అనవసరమైన మాటలను మాట్లాడన అవసరం లేదు. సో దేవుని 3 ప్రశ్నలు. నీవేళ యెహోవా ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేశావు. 2, నన్నేల పంపించావు. నీకేదో ప్లాన్ ఉంటే నన్నెందుకు పంపించాలి అన్నట్లుగా నీవు నీ జనులను విడిపింపను లేదు అంటే వెంటనే చేసేయాలా? లేదు కదా. మనం ఒక టైం టేబుల్ దేవునికి ఇచ్చి ఆ టైం టేబుల్ ప్రకారంగా దేవుణ్ణి చేయమంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. దేవుని యొక్క టైం టేబుల్లోనికి మనం వెళ్ళాలి. దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా ఆయన మంచి చేస్తాడు అని రోమపత్రిక 8వ అధ్యాయంలో రాయబడి ఉన్న రీతిలో ఆయన సమస్తము సమకూర్చి మేలుకై జరిగిస్తారు అని నమ్మకపోతే ఈ మోషేలాగనో, ఏలియాలాగనో, జోనాలాగనో దేవుని బ్లేమ్ చేసి ఇంక చాలు నన్ను తీసేసుకో, దేవుడు మనల్ని లోకంలో ఎంతకాలం ఉంచాలని అనుకుంటున్నాడో అంతకాలమే ఉంచుతాడు. మనం ఇటువంటి ప్రార్థన చేస్తే అది పాపం అవుతుంది. సో పాపం చేస్తే ఏం చేస్తాం? పరలోకానికి వెళ్తామా? వెళ్దాం. అందుకనే ఇటువంటి ప్రార్థన, ఇంక చాలయ్యా, నన్ను తీసుకో ప్రభువా, నేను ఇవన్నీ భరించలేకపోతున్నాను, ఈ భారం నాకు ఎక్కువైపోయింది, ఇటువంటి ప్రార్థనలు చేసే విశ్వాసులు పాపం చేస్తున్నట్టు. సో ఈ పాపం మనం చేయకూడదు. ఇన్స్టెడ్ వాట్ వీ హ్యావ్ టు డూ, దేవుడైన యెహోవాను బట్టి,
దావీదు ధైర్యం తెచ్చుకొనెను అని చదువుకున్నాం కదా ఇప్పుడు 36లో మొదటి సమూయేలు గ్రంథం. దేవుడైన యెహోవాను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి, ఆయన కొరకు కనిపెట్టాలి, ధైర్యం తెచ్చుకోవాలి, హృదయమును నిబ్బరంగా ఉంచుకోవాలి, ఆయన కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండాలి. అలా చేసినప్పుడు ఇటువంటి బ్లేమింగ్ వర్డ్స్ మన నోటి వెంట రావు. So let us correct ourselves and let us not blame God for what is done in our lives. మన జీవితంలో జరుగుతున్న విషయాలకు దేవుణ్ణి బ్లేమ్ చేయొద్దు. దేవుడు మనకు సహాయం చేసేవాడే కానీ మనకు కీడు చేసేవాడే మాత్రము కానే కాదు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మా ప్రభువా మా రక్షక, మిమ్మల్ని పూర్తిగా మేము అర్థం చేసుకోలేని వారంగా ఉంటూ ఉన్నాం తండ్రి. మీరు అన్ని విషయాలు కూడా ముందుగానే మాకు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ వాటిని మేము మర్చిపోయి మిమ్మల్ని బ్లేమ్ చేసే వారంగా ఉంటూ ఉన్నాం. మీ వాక్యం చెప్తూ ఉంది, నన్నే వారు హింసించారు, ప్రవక్తల్ని హింసించారు. కాబట్టి మాకు కూడా హింసలు, బాధలు అనేవి, పర్సిక్యూషన్ అనేది వస్తుంది అని. అయినప్పటికీ కూడా కష్టం వచ్చినప్పుడు మిమ్మల్ని మేము నిందించే వారంగా ఉంటూ ఉన్నాము. ప్రభువా మమ్మల్ని క్షమించండి. ఇంకా అనవసరంగా మేము మోసే వలె, లేదంటే ఏలియా ప్రార్థన వలె, జోనా ప్రార్థన వలె ఇంకా చాలు ప్రభువా మమ్మల్ని తీసేసుకోమని మేము అడిగినటువంటి ఆ ప్రార్థనలను బట్టి మమ్మల్ని క్షమించండి. ఈ విధంగా మా ప్రభువా మిమ్మల్ని బాధ పెట్టకుండా మిమ్మల్ని అర్థం చేసుకునే వారంగా ఉండున్నట్లు మాకు సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, నీ ధైర్యం తెచ్చుకొనుము, నీ హృదయంను నిబ్బరంగా ఉంచుకొనుము అని దేవుడు సెలవిస్తున్నాడు. సో మన భారం అంతా ఆయన మీద పెడదాం, ధైర్యం తెచ్చుకుందాం, నిబ్బరంగా ఉందాం. దేవుడు మనకు కీడు చేసేవాడు కాదు, మేలు చేసేవాడే.